హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 నవంబర్ 22వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. 2025లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు పారా గేములకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనున్నది? కరెక్ట్ ఆన్సర్ బీహార్. గమనించదగిన పరిణామంగా 2025 ఏప్రిల్లో బీహార్ రాష్ట్రం ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు ఖేలో ఇండియా పారా గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనున్నది. ప్రధాన క్రీడా కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వడంలో బీహార్ రాష్ట్రం పెరుగుతున్న సామర్థ్యాలను ఇది ప్రతిఫలిస్తుంది. రజ్గీర్లో విజయవంతంగా నిర్వహించిన మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం బీహార్ క్రీడా రంగంలో తన కీర్తి ప్రతిష్టలను మరింత బలపరుచుకుంది. ఈ ప్రకటనను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే దారిలో క్రీడల ప్రాధాన్యతను ఆయన స్పష్టంగా వివరించారు. బీహార్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కి కొత్త వేదికగా మారనుంది. ఇది కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే ముఖ్యమైన మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్. బీహార్ తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఈ ఈవెంట్లో దేశ నలుమూలల నుంచి యువ క్రీడాకారులు అనేక క్రీడా విభాగాలలో పోటీ పడతారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రంలో ఏఐ ల్యాబ్తో కూడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను స్థాపన ప్రారంభించినట్లు ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు. ద హిందూ ఏఐ సమ్మిట్ 2024లో తమిళనాడు సమాచార సాంకేతికత మరియు డిజిటల్ సేవల విభాగం అదనపు కార్యదర్శి కుమార్ జయంత్ ఆ రాష్ట్రంలో ఏఐ ల్యాబ్తో కూడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ ముందడుగు పరిశోధన అభివృద్ధిని ప్రోత్సహించడం, స్టార్టప్లు మరియు విద్యా సంస్థలకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా తీసుకోబడింది. రాష్ట్రము ఏఐని పాలనలోకి సమగ్రీకరించి ఆరోగ్యము, వ్యవసాయము మరియు ప్రజాసేవ మానిటరింగ్ వంటి రంగాలలో సేవలను మెరుగుపరచడంలో పెద్ద ముందడుగు వేస్తుంది. ఈ వ్యూహాత్మక మార్పు సమాజానికి మేలు చేయడం మరియు కొత్త ఆవిష్కరణకు దారితీయడం అనే ఏఐ సామర్థ్యాన్ని వినియోగించడంలో రాష్ట్రం చూపుతున్న కట్టుబాటును ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రంలో జిల్లా అయిన ఏ రాష్ట్రంలో జిల్లా అయిన కరీంగంజ్ జిల్లాకు శ్రీభూమి అనే కొత్త పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ అస్సాం. 2024 నవంబర్ 21న అస్సాం ప్రభుత్వము అధికారికంగా కరీంగంజ్ జిల్లాకు శ్రీభూమి అనే పేరును మార్చింది. అలాగే కరీంగంజ్ ప్రధాన పట్టణం ఇప్పుడు శ్రీభూమి టౌన్ అనే పేరుతో పిలువబడుతుంది. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఆమోదించారు. ఇది ఆ ప్రాంతంలోని సాంస్కృతిక వారసత్వం మరియు చారిత్రక ప్రాముఖ్యత గౌరవం తెలియజేయడానికై తీసుకున్న నిర్ణయంగా పేర్కొబడింది. ఈ పేరు మార్పు స్థానిక ప్రజల నుండి వచ్చిన దీర్ఘకాల డిమాండ్కు స్పందనగా మరియు 100 సంవత్సరాల క్రితం రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ణించిన ఆధ్యాత్మిక మూలాలను జిల్లాకు మల్టీ కనెక్ట్ చేయడంలో భాగంగా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ తత్వశాస్త్ర దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ నవంబర్ 21. జాతీయ తత్వశాస్త్ర దినోత్సవం అంతర్జాతీయంగా వరల్డ్ ఫిలాసఫీ డే పేరుతో కూడా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం నవంబర్ 3వ గురువారం జరుపుకుంటారు. 2024లో ఈ దినోత్సవం నవంబర్ 21న జరుపుకుంటున్నారు. తత్వశాస్త్రం మానవ ఆలోచన మీద చూపే స్ఫూర్తిని, విమర్శనాత్మక చర్చను ప్రోత్సహించడానికి మరియు సమకాలీన ప్రపంచ సవాళ్ళను పరిష్కరించడంలో దాని పాత్రను గుర్తించడానికి ఈ రోజున ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. 2002లో యునెస్కో ఈ కార్యక్రమాన్ని స్థాపించింది. దీని తర్వాత అంతర్స్మారక సాంస్కృతిక సంభాషణను ప్రోత్సహించడం మరియు మానవ అవగాహనను మద్దతు చేకూర్చే భావజాలాలను ప్రశ్నించడం ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. ఇక్కడ జాతీయ తత్వశాస్త్ర దినోత్సవం 2024లో ఈ రోజు జరుపుకుంటారండి. క్వశ్చన్
నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఏ దేశ ఆర్మీకి గౌరవ జనరల్గా బిరుదుకి ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ నేపాల్. భారత సేనాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల నేపాల్ ఆర్మీకి గౌరవ జనరల్ బిరుదును నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పొడేల్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ గౌరవం భారత్ మరియు నేపాల్ మధ్య ఉన్న ప్రాచీనమైన చారిత్రక, సాంస్కృతిక మరియు సైనిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఈ రెండు దేశాల సైన్యాల మధ్య గౌరవ జనరల్ పద్ధతి ఆత్మీయమైన స్నేహం మరియు వ్యూహాత్మక సహకారాన్ని హైలైట్ చేస్తుంది. జనరల్ ఉపేంద్ర ద్వివేది భారత సైన్యాధిపతి నేపాల్ ఆర్మీ నుంచి గౌరవ జనరల్ బిరుదును కాఠ్మండు శీతల్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. ఈ బిరుదును నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పొడేల్ ప్రదానం చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రంలో భారతదేశపు మొదటి రాజ్యాంగ మ్యూజియంను ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ హర్యానా. భారతదేశము తొలి రాజ్యాంగ మ్యూజియంను నవంబర్ 23, 2024 హర్యానా రాష్ట్రంలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగా ప్రారంభించబడింది. ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ మ్యూజియం ప్రారంభించబడింది. భారత రాజ్యాంగ శిల్పులకు నివాళిగా మరియు దాని స్వీకరణకు 75 సంవత్సరాల ప్రయాణాన్ని జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మ్యూజియం ఆధునిక సాంకేతికతతో కూడిన ఇంటరాక్టివ్ డిస్ప్లేలు, ఇన్స్టాలేషన్ మరియు ఏఐ ఆధారిత అనుభవాలను అందిస్తుంది. ఇది రాజ్యాంగ ప్రయాణం, దాని ప్రగతి మరియు భారత ప్రజాస్వామ్యానికి ఆవిష్కరించడంలో ఆడిన కీలక పాత్ర గురించి సందర్శకులను విద్యాబోధన చేయడానికి రూపకల్పన చేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భారత రక్షణ మంత్రి ఏ దేశంలో మేజర్ లానెంగ్నౌ బాబుకు అంకితం చేసిన మ్యూజియం ఆఫ్ వాలర్ను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్. భారత రక్షణ మంత్రి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ను సందర్శించారు. మేజర్ లానెంగ్నౌ బాబు కతింగ్కు అంకితం చేసిన మ్యూజియం ఆఫ్ వాలర్ను ప్రారంభించారు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత్ చైనా సరిహద్దులో ఉన్న సైనికులతో కలిసి రాజ్నాథ్ సింగ్ దీపావళి వేడుకను జరుపుకున్నారు. అరుణాచల్ సీఎం హేమకండు స్వాగతం పలికిన కార్యక్రమంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ పాల్గొన్నారు. తవాంగ్లో భారత పరిపాలనకు స్థాపించడానికి 1951 యాత్రకు నాయకత్వం వహించినందుకు మేజర్ కతింగ్ గౌరవించబడ్డారు. రాచరిక రాష్ట్రాలకు ఏకం చేయడంలో సర్దార్ పటేల్ పాత్ర కూడా సందర్శించబడుతుంది. ఈ సందర్శన చైనాతో ఎల్ఏసీ పురోగతుల మధ్య సరిహద్దులను భద్రపరచడానికి భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతోంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నీటి కొరత, కరువు మరియు అటవీ మంటల కారణంగా ఏ దేశము జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈక్వెడార్. అటవీ మంటలు, నీటి కొరత మరియు తీవ్రమైన కరువు కారణంగా ఈక్వెడార్ 60 రోజుల పాటు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దేశము 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువును ఎదుర్కొంటుంది. కరువు కారణంగా 40,000 హెక్టార్లలో పంటలు మరియు 44,000 వ్యవసాయ జంతువులు నష్టపోయాయి. అత్యవసర పరిస్థితి సంక్షోభాన్ని పరిష్కరించడం మరియు ప్రభావిత ప్రాంతాలకు ఉపశమనం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశము రెఫరెండం ద్వారా కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ గాబన్. ప్రధాన సంస్కరణలతో కూడిన కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి గాబన్ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది. రాజ్యాంగం 2 కాల అధ్యక్ష పరిమితిని ప్రవేశపెట్టింది. ప్రతి పదవి కాలం 7 సంవత్సరాలు ఉంటుంది. ఇది ప్రధానమంత్రి పదవిని రద్దు చేస్తుంది మరియు అధ్యక్ష పదవికి కుటుంబ వారసత్వాన్ని నిషేధిస్తుంది. జాతీయత మరియు జీవిత భాగస్వామ్యానికి సంబంధించిన నిబంధనల కారణంగా బహిష్కరించబడిన నాయకుడు అలీ బొంగే పోటీకి అనర్హుడయ్యాడు. సంస్కరణలకు అధిక మద్దతు లభించింది. 91.8% మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. 2వ ఇండియా కారికామ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ గయానా. గయానాలో జరిగిన 2వ ఇండియా కారికామ్ సమ్మిట్కు ప్రధానమంత్రి హాజరయ్యారు. ఇది 50 సంవత్సరాలకు పైగా భారతదేశాధినేత చేసిన
మొదటి పర్యటనగా చేశారు. వాణిజ్యము, సాంకేతికత, పర్యాటకంపై దృష్టిని సారించి కరేబియన్ దేశాలతో చర్చలు జరిపారు. మొదటి భారతదేశం కారికామ్ సమ్మిట్ 2019లో జరిగింది. కారికామ్ 1973లో స్థాపించబడింది. ఇది కరేబియన్ ఆర్థిక ఏకీకరణ మరియు సహకారాన్ని ప్రోత్సహించే ప్రాంతీయ సంస్థ. ఇందులో 15 సభ్య దేశాలు మరియు ఆంటిగ్వా మరియు బార్బుడా, బహమాస్ మరియు బార్బడోస్ వంటి 6 అసోసియేట్ సభ్యులతో కూడిన 21 దేశాలు ఉన్నాయి.